బుకింగ్ వస్తుందో ఆ డ్రైవర్కు నీ కంపెనీలో పనిచేసేటువంటి డ్రైవర్కు నీ కంపెనీ నుంచి బుకింగ్ తీసుకుంటున్నటువంటి డ్రైవర్కు పూర్తి సెక్యూరిటీ కంపెనీ బాధ్యత వహించాలి. కస్టమర్ పూర్తి డీటెయిల్స్, వాడి ఫోటో, వాడి అడ్రస్, వాడి ఫోన్ నెంబరు అన్నీ కూడా డ్రైవర్కు డిస్ప్లే కావాలి. కాబట్టి ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. ఆరో డిమాండ్గా ఇంకోటి, కస్టమర్ పికప్ లొకేషన్కు 2 కిలోమీటర్ల వ్యవధిలోనే ఉండాలి. కస్టమర్ పికప్ లొకేషను మనకు 2 కిలోమీటర్ల దూరంలోనే ఉండాలి అనేది 7వ డిమాండ్ పెట్టడం జరిగింది. 8వ డిమాండ్గా కస్టమర్ బుకింగ్ని క్యాన్సిల్ చేస్తే డ్రైవర్ని బాధ్యత చేయరాదు. కస్టమర్ బుకింగ్ క్యాన్సిల్ చేస్తే నీ బుకింగ్ క్యాన్సిల్ అయినాయని చెప్పి డివైజులు ఆపేయడం కానీ, డ్రైవర్ మీద దాడులు చేయడం కానీ, డ్రైవర్ మీద హింసించడం కానీ జరుగుతుంది. అట్లాంటి చేయొద్దని చెప్పి 8వ డిమాండ్గా పెట్టినాం. హ్యాండ్ డ్యూటీలో ఉన్నటువంటి డ్రైవర్కు ఎలాంటి ఇబ్బందులు కలిగినా కంపెనీ బాధ్యత వహించాలి. ఇంకోటి 10వ డిమాండ్గా ఇన్నర్ రింగ్ రోడ్లో కూడా ఉన్నటువంటి బండ్లకు 12 ప్యాకేజీలు 12 గంటలు, ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి బండ్లకు 12 అవర్స్ ప్యాకేజీని మినిమం 5,000, సడన్గా అయితే 7,000 ఒక నిర్దిష్టమైనటువంటి రేటు నిర్ణయించమని చెప్పి కూడా మనం 10వ డిమాండ్గా పెట్టడం జరిగింది. పూర్తిగా 11వ డిమాండ్గా చేర్చడం ఏంటంటే, మనందరి సంక్షేమం కోసం, మనందరి మీద దాడులు జరగకుండా మనం ఒక ఆఫీస్కు వాళ్ళకే ఒక అవకాశాన్ని మనం ఇస్తున్నాం. దాని అయ్యా మా డిమాండ్గా మమ్మల్ని గుర్తించండి అని చెప్పి అడుగుతున్నాం. ఆఫీస్కి వచ్చినటువంటి డ్రైవర్కు అడిగిన సమాచారాన్ని వీలైనంత వివరంగా వివరించి మోనర్స్తోనా లేకపోతే ఇంకా ఇతరులతోనా దాడులు చేయకుండా వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆఫీస్నే తీసుకోవాలని చెప్పి కూడా మనం అడుగుతున్నాం. ఈ అటువంటి డిమాండ్లను మీకు సమ్మతి అయితే సపోర్ట్తో తెలపండి. ఇంకేమైనా చేయాలంటే మార్పులు చేయాలంటే అది ఇంకో విషయము మనం దాన్ని డిమాండ్లలో చేర్చకుండా వ్యక్తిగతంగా అడగదలుచుకున్నది ఏంటంటే, గతంలో చెయ్యని పనుల గుణంగా బాధ్యతను చేసి మన మీద క్రిమినల్ కేసులు పెట్టి మన డివైజులు గుంజుకొని మనని వేధిస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ, కంపెనీ వ్యవస్థ కానీ